ఏం చేయాలి? ఏంటి చూడు రాదు ఎట్లా ఉందో నా పరిస్థితి. 7 ఎకరాలు నాటు పెడితే ఇట్లా చేసి సార్ ఏం చేయాలో చెప్పి ఒక్క పలిపోతుంది. కౌలు చేసుకున్న సార్ అది కౌలు కాదు, కౌలు అడుగుకుంటున్నా. నా బాధ ఏంది? నిన్న 10,000 రూపాయలు మందు కొట్టి సార్ బిల్లులు కొట్టాయి సార్. ఇప్పుడు బిల్లులు వచ్చి మొత్తం తీసుకొస్తే 10 నిమిషాలు ఆగు ఇంటికి పోయి తెస్తాను. నేను ఎన్ని చూస్తే ఒక్క పలిపోతే ఇంటికి వచ్చేస్తాను. కడగబెట్టినట్టు పొలకడి బొమ్మలు కురకలేకపోతున్నాను సార్. నా చెయ్యి రావట్లేదు సార్. నేనేం చేయాలో మీరు చెప్పరు. నా ఎవరి వేసి చూడు సార్, నాకు నిద్ర పట్టట్లేదు సార్. నా పరిచయం బాగాలేదు. మందు పోసుకొస్తా సార్. ఈ 10 ఎట్టలు కూడా సార్ నేను చెప్తున్నాను. ఈ తేలి తలకని ఊపోతాను. 7 ఎకరాలు ఇది చిన్న విషయం కాదు సార్. ఇది నా పరిచెట్టు తరగతి ఒక్క పలిపోతుంది. వాళ్ళందరూ కలిసి పొలకాడి పోతారు చూడండి. నా తప్పుంటే నన్ను అడుగురు సార్. మీ తెల్లం పెడతా మీరు ఏం చేస్తారో చేరి నన్ను మాయ చేసి మధురాలు చేసి మంచి వడ్డాన్ని ఇచ్చాడు సార్. నాకు ఇట్లా అనుకోలే. మా అమ్మ బస్తాలు దొక్కుతుంది సార్. డబ్బులు మంది రోజులు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేసి సార్. మా పరిచయం సార్, ఇది పరిచయం సార్. మీరు ఒకటి ఆలోచించుకోండి సార్. నాకు ఒక్క పడిపోతుంది సార్. పొలకాడ తీసుకుపోతాను. 7 ఎకరాలు నాటు పెట్టాను సార్. నేను ఏం చేయాలి సార్? మీరు ఎప్పుడు సార్ ఈ పరిచయం తీసుకుంటారు సార్. నేను 6 రోజులు 10 రోజులకి నేను పోయిన చేస్తే అసలు లెక్క చేస్తాను సార్. లేపట్లే ఎవరితో చెప్పి ఎవరో చెల్లితో చెప్పి లేపట్లేదు సార్. మా పరిచయం మీరు చెప్పండి. ఈ మందు డబ్బా తీసుకొని పోసుకొని చేస్తా. లాస్ట్కి మాత్రం నువ్వు చెప్తాను. ఇది ఏమైతే అంతవరకు వస్తా అంతవరకు నేను ఇలా చేస్తా. అక్కడ పోను నిన్నే ఈ మిల్లు ముంగల్లో చేస్తా. ఈ పొలం చూసి మీరు చూర్రి. ఈ పరిచయం మీరు కనిపారు. 1 కాదు 2 కాదు 7 ఎకరాల పొలం నేను చేసింది. పొలం కనిపారు. నా పొలం చూసి వద్దు పరి. నాదే తప్పుడే మాత్రం మీరు అన్నాడు. నా దోటి నీ దానికి ఒప్పుకుంటా కాదని ఇల్లు ఏమైనా పరిచయం చూసి మొక్కని ఎత్తు చుక్కలేదు సార్. మీరు రావాలనుకుని నా బాధలు కొద్ది బాధ కానీ పొలం కాడిపోతే ఏడుపెత్తుకు ఉంది సార్. అనుకుని అంత ఉంది సార్. అవును సార్. 7 ఎకరాలు పెట్టింది. 7 ఎకరాలు గడపడిపోతున్నాడు. పోతే 7 ఎకరాలు చేసింది సార్. నేను వెంకరాపురం కీతరామైతే నేను చేసేది పొలం కూడా కౌలు చేస్తున్నా. తాడుబాయి దగ్గర వెంకరాపురం కీతరామైతే ఆయన కౌలు చెప్ప దూకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మందు పట్ట పడుకుంటా. ఏం చేయాలి? మొత్తం కూడా ఇట్లా ఉందా? మొత్తం ఇట్లా అంతా పొలం పారి. నా పని మీద పొలం పారి. నీకు మీరు చూసి అల్లం మీరే చెప్పుతుంది. ఇప్పుడు వీళ్ళని అడిగినా మరి ఏం అడిగినా ఇప్పుడు 15 రోజులు ఇచ్చాను. మురుగా పెడుతురు ఆగు సార్ లేడు తూరు పోయిండు ఆగు అని. నిన్న 4-5 సార్లు చేస్తే భార్య లేపింది. అమ్మగారు ఈ సంగతి నా పొలం ఇట్టు అల్లం పెడతా పార్క్ చేసి అడిగినా నాకు తెల్లది రా. నేను దూరం ఉన్నా నాకు వినపడలేదు. ఎంపటి చెల్లి వచ్చేసింది. అంతే వేయలేదు. వేరే మాట చెప్పట్లే. జీతగాడ ఇంట్లో జీతగాడ కూడా జీతగాడ నేను వచ్చినా మాట్లాడుతూ వద్దు కసరి పెట్టవాకు. నువ్వేం తొందరపడవాకు. నేను ఇప్పిస్తా దొరొచ్చా మాట్లాడదాం. దాన్ని చూసి దాని మాలేంది అడుగుదాం. జీతగాడు కూడా చెప్తా. ఆ మాట మీరు ఎవరు చెప్పకుండా అట్లే ఉన్నా. పొలం కాడిపోతే తొక్క పడిపోతుంది. ఏమైతో ఏం కథగా చూరి ఇది పరిచి మీ దండం పెడతా. నేను చెప్తా. మీ అందరూ పిలిపించా. నేను మందు తాగిపోసుకుంటే మీరు ఇంటర్ రికార్డు తీరి నేను ఇంటికాడ నుండి రోడ్డు మీద కొనుక్కొచ్చుకుంటే మీరు ఒక 10 నిమిషాలు చేస్తే సార్. వీడు ఎవరికి మొత్తం ఇప్పుడు నేను వెనక ముందు కూడా ఆలోచించి గౌరవం ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చిన సార్. పెడతా సార్. నా పక్క పడిపోతుంది సార్. నా కడుపు పడిపోతుంది సార్. నేను చచ్చినందుకు సార్. నా పరిచయం సార్. నేను ఒకటి 7 ఎకరాలు నాటి పెట్టి నా పరిచయం నేనేం చేయాలి? ఇప్పుడు నా పక్క పడిపోతుంది. నా పక్క పడిపోతుంది సార్. మీరు అవును నేనేం చేయాలి? ఇప్పుడు మూసేయాలి. ఎక్కడ సాయి సీడ్స్ ని మూసేయాలి. నకిలీ విత్తనాలు వచ్చిన వెంకట సాయి సీడ్స్ ని వెంటనే మూసేయాలి. నకిలీ విత్తనాలు వచ్చిన వెంకట సాయి సీడ్స్ ని వెంటనే మూసేయాలి.